హాయ్ స్టూడెంట్స్, మై డియర్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కఠినంగా జేఈఈ మెయిన్ చివరి రోజు ప్రశ్నాపత్రం ఉండటం అయితే జరిగిందని మరి ఈరోజు వార్తా కథనాలు అయితే రావడం జరిగింది. ప్రశ్నాపత్రం 29వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ ఈజీగా ఉంది. ఈ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కొద్దిగా కష్టంగా ఉంది. ముగిసిన పేపర్ 1 పరీక్షలు ఫిబ్రవరి 12న పర్సంటైల్ స్కోర్ వెల్లడిస్తారంట. ఫిబ్రవరి 12న అయితే రిజల్ట్స్ రానున్నాయి. మరి అదేవిధంగా దేశవ్యాప్తంగా 5 రోజులు జరిగిన జేఈఈ మెయిన్ పేపర్ 1 పరీక్షలో చివరి రోజు 2వ విడత ప్రశ్నాపత్రం అత్యంత కఠినంగా ఉందని నిపుణులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే 28వ తారీఖు మార్నింగ్ అయితే కఠినంగా ఉంది. ఈ నెల 22, 23, 24, 28 తేదీ పరీక్షలు జరిగి రోజుకు 2 విడతల్లో మొత్తం 10 ప్రశ్నాపత్రాలు బుధవారం మధ్యాహ్నం జరిగే పరీక్ష కష్టంగా ఉందని చైతన్య ఐఐటి జాతీయ కోఆర్డినేటర్ ఎం ఉమాశంకర్ అభిప్రాయపడ్డారంట. మరి ఈ నెల 28న ఉదయం జరిగిన పరీక్ష కఠినంగా అనుకున్నామని, కానీ బుధవారం 2వ షిఫ్ట్ ప్రశ్నాపత్రంలో 3 సబ్జెక్టుల ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని, టాపర్లకు కూడా దాంట్లో 300కు 280 దాటడం కష్టమని అన్నారు. ఈసారి ఎక్కడ ప్రశ్నల్లో తప్పులు ఉన్నట్లు తమ దృష్టికి రాలేదని, ప్రశ్నలు మాత్రము ఈ రోజున మిస్టేక్స్ అయితే ఏమి లేవంట. ఈసారి జనవరి సెషన్లో జేఈఈ మెయిన్ 2025 జనవరి సెషన్లో ఏ మిస్టేక్స్ లేవని చెప్తున్నారు. సాంకేతిక సమస్యలు కూడా గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గాయి. ఎందుకంటే 3-4 రోజుల్లో ప్రాథమిక కీ విడుదల చేసే అవకాశం ఉంది. దానిపై అభ్యంతరాలను స్వీకరించి పర్సంటైల్ స్కోర్ను ఫిబ్రవరి 12న జాతీయ పరీక్షల సంస్థ ప్రకటించనుంది. బీఆర్కు ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్ పేపర్ 2ను గురువారం నిర్వహిస్తారు. అది మరి డేటా ఉంది. మరి ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చేది మరి ఫిబ్రవరి 12వ తారీఖున పర్సంటైల్ స్కోరు జేఈఈ మెయిన్ రిజల్ట్స్ ఎప్పుడంటే మరి ఫిబ్రవరి 12న పర్సంటైల్ స్కూల్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా కంగారు ఏం పడద్దు. ప్రతి ఒక్కరు కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ కానీ తెలంగాణ స్టూడెంట్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. కంగారు ఏం పడద్దు. మీకు కఠినంగా ఉంటే సపోజ్ 150 మార్కులు ఉండగా 99 పర్సంటైల్ రావడం జరుగుతుంది. 99 పర్సంటైల్ వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా 170 మార్కులకు కూడా 99 పర్సంటైల్ వచ్చింది. మరి 170 మార్కులు 150 మార్కులకి కఠినంగా ఉంటే, ఒక్కోసారి ఈజీగా ఉందనుకో 250 మార్కులు ఉన్నాక 99 పర్సంటైల్ రావాలి. ఇది జస్ట్ పరుగు పందెం లాంటిది. మరి పరుగు పందెంలో అందరూ బాగా పరిగెత్తారంటే ఒక పర్లేదు, వాళ్ళకి అందరితో పాటు నువ్వు కూడా పరిగెత్తాలి. అందరూ బాగా పరిగెత్తినప్పుడు అందరూ పరిగెత్తలేనప్పుడు నువ్వు స్లోగా పరిగెత్తనే ఇబ్బంది ఏమీ లేదు. అది గుర్తుపెట్టుకుని. ఇది కూడా ఎగ్జామినేషన్ కూడా అంతే. అందరూ బాగా స్పీడ్గా పరిగెత్తున్నారు, నువ్వుగా స్పీడ్గా అందరూ స్లోగా పరిగెత్తు, నువ్వు స్లోగా పరిగెత్తు. సేమ్ అందరికి వచ్చినట్టే నీకు పర్సంటేజ్ వస్తుంది. అందరూ బాగా పరిగెత్తే నువ్వు బాగా పరిగెత్తాలి. దాంతో తప్పదు. ఎందుకంటే ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి మరికి 300 మార్కులకి 200 మార్కులే టాప్ అనుకో, వాడే 100 పర్సంటైల్ వస్తుంది. సపోజ్ 300 మార్కులకి 150 మార్కులే స్టూడెంటే మరి ఆల్ ఇండియాలో టాప్ ఉంటే వాడికే వస్తుంది. అందుకని కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీరేం కంగారు పడాల్సింది, మనకి ఫిబ్రవరి 12న అయితే పర్సంటైల్ స్కోరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.